సంతోషించలేకపోయాడు. కానీ ఒక రోజున యేసును చూడాలని ఆశపడుతూ వచ్చాడు. ఎప్పుడైతే మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడో యేసు ప్రభు జక్కయ్యను చూశాడు. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పినప్పుడు జక్కయ్య సంతోషంతో దిగాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ రోజున లోకస్తులుగా అనేక మంది ఈ రోజున వాళ్ళ జీవితాన్ని కనుక ఆలోచిస్తే ఎన్ని ఉన్న వాటి వల్ల వారికి సంతోషం లేదు. జక్కయ్యకి ధనం ఉంది, జక్కయ్యకి మంచి ఉద్యోగం ఉంది, జక్కయ్యకి మంచి పేరు ఉంది ధనవంతుడని, కానీ అవి అతన్ని సంతోషపరచలేకపోయాయి. చాలామంది అనుకుంటారు డబ్బుంటే సంతోషం ఉందనుకుంటారు, లేకపోతే ఈ లోక సంపద ఉంటే సంతోషం అనుకుంటారు, ఈ లోకంలో మేడలు మిద్దులుంటే సంతోషం అనుకుంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వాటి వల్ల సంతోషము కాదు. వాటి వల్ల వచ్చే సంతోషం అది మనకు సంతోషంగా ఉండదు. అందుకని ఇక్కడ భక్తుడు అంటాడు, అంజూరపు చెట్లు పూయుకునినను. ఏమండి, ఈరోజు మన జీవితాల్లో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఆటంకాలు వచ్చినప్పుడు నీ జీవితంలో నువ్వు రక్షించబడ్డావని